ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్ కూతలు కోతలు వాతల లాంటిదని ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను బడ్జెట్ లో ప్రతిబింబింప చేయలేదన్నారు. తల్లికి వందనం, 3 ఉచిత సిలిండర్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు 1500 రూపాయలు వంటి అంశాలను బడ్జెట్ లో పొందుపరచలేదని విమర్శించారు. మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దారుణమని, దీనివల్ల రైతులు లక్షల రూపాయల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. బడ్జెట్ లో అభివృద్ధి కంటే అప్పులు ఎలా చేయాలనే అంశానికే ప్రాధాన్యత ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలిస్తే రాష్ట్రంలోనే ఉండనని రాచమల్లు వ్యాఖ్యానించారు. రైతులకు 20,000 రూపాయలు చెప్పినారు పెట్టుబడి సాయం. 2 బడ్జెట్లు అయిపోయి 3వ బడ్జెట్. ఈ 3వ బడ్జెట్లో కూడా రైతుల కోసం మీరు ఇస్తానన్న 20,000 రూపాయలకు కావలసిన నిధులను కేటాయించలే. అరకొరకే 30,000 రూపాయలు ఎగరగొట్టినారు రైతులకు. పోయిన సంవత్సరం 20, పోయిన సంవత్సరం 20, 40,000 రూపాయలు ఇవ్వాలా. టోటల్గా ఇప్పుడు మీరు ఇచ్చినది 10,000 రూపాయలు. 30,000 రూపాయలు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతులకు 20,000 రూపాయలు కూడా నిధులు ఎంత కేటాయించినారు అని చూస్తే 58 లక్షల మందికి కావలసిన డబ్బును మీరు నిధులు కేటాయించలే. మళ్ళీ ఇదిలు ఇచ్చినారు. ఆ ఇదిలు ఇచ్చిన దాంట్లో కూడా ఖర్చు చేస్తారో ఖర్చు చేయరో కూడా తెలియదు. అమ్మఒడి అంతే, 80 లక్షల మంది పిల్లలకు డబ్బులు ఇవ్వాల్సి మీరు 50 లక్షల మందికి ఇచ్చినారు. 30 లక్షల మందికి ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టడానికి రంగం సిద్ధం చేస్తూనే బడ్జెట్లో నిధులు మీరు కేటాయించారు. అది కూడా 15,000 రూపాయలు ఇయ్యలే. 10,000 ఇచ్చినారు, 8,000 ఇచ్చినారు, 12,000 ఇచ్చినారు. మరి వీటినన్నిటికీ ఏ నియోజకవర్గంలో ఉండే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా బహిరంగంగా మీడియా ముందుకు మాలాగా వచ్చి ఇట్లా మీ వాళ్ళను కూర్చోబెట్టుకొని మేము చేసే విమర్శలకు మీరు సమాధానము ప్రజల కోసమైనా చెప్పగలుగుతారా? ప్రజల కోసమైనా ఇంత బడాయి మాటలు ఎందుకు మీకు? నేను చెప్పింది కూతలని. ఇది కూతల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు. ఇంకా దారుణము అన్యాయం ఏంటంటే కదా, చాలా అన్యాయం ఏంటంటే కదా, 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయలే. ఒక రైతు తన పంటకు బీమా చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేయాలంటే అవకాశాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బీమా కోసం చెల్లించాల్సినటువంటి డబ్బును చెల్లిస్తూ పంట నష్టం జరిగితే ఇవ్వాల్సినటువంటి బీమా సౌకర్యాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తూ జీవో విడుదల చేయాలి. ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఈ సౌకర్యాన్ని కల్పించింది? ఈ ఒక్క ప్రభుత్వమే 25-26 సంవత్సరానికి సంబంధించి రబీ పంట కాలములో రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించకుండా జీవోని విడుదల చేయలేదు. దీనికి చాలు మిమ్మల్ని ఎంత చెడ్డగా మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. పొరపాటు మేము నోరు జారి మిమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినా కూడా తప్పు కాదని నా ఉద్దేశంలో. రైతుల విషయంలో మీరు చేసిన ద్రోహానికి మేము మర్యాదస్తులం, సంస్కారవంతులం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అంటున్నాముగా. ఇది పక్కన పెడదాం. ఇంకొకటి మీరు చేసినది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ రైతు పండించిన పంట కోసం మద్దతు ధరను మీరు ప్రకటించలే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి మీరు శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శనగలైతే రోజు రోజుకు పడిపోతుంది రేటు. ఇప్పుడు క్వింటా 4,800 కాడికి వచ్చింది. 5,600 ఉండేది 4,800కి వచ్చింది. మీరు మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇప్పుడు ఉండే ప్రకారం చూస్తే కనుక మన దాంట్లో చూస్తే కూడా కనపస్తుంది 5,650 రూపాయలు ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం మంచిది అయితే కనుక 5,650 రూపాయలు మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ రైతుల దగ్గర నుంచి శనగలు మీరు కొనాలి. కనీసం అంటే ఒక రైతుకు